హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ప్రధాన సూచనలో ఒకటి ఏంటంటే ప్రజల మేలు కోసం స్నేహపూర్వక పాలన నిర్వహించాలి. ఎల్లప్పుడూ ప్రజలతో సానుకూలంగా ఉండటం, అవినీతికి దూరంగా ఉండటం, ప్రజల విశ్వాసాన్ని పొందడం, ఇవే ప్రధాన లక్ష్యాలు. కానీ కొన్ని సందర్భాల్లో జేఎస్పీ కార్యకర్తలు కొన్ని అనుకూల కాని ప్రవర్తనలు సమస్యలను సృష్టిస్తున్నాయి. తాజాగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ మీడియా సమావేశంలో మాదిరిగా ప్రవర్తించారు. ఆయనను మీడియా ప్రతినిధులపై గొంతు పెంచి తనను విమర్శించిన వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేను చాలా కఠినమైన వ్యక్తి, నాకు ప్రతికూలంగా వార్తలు రాకుండా చూస్తాను అని వెల్లడించినట్లు వార్తలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ ఇప్పటికే జేఎస్పీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రజలతో వినయపూర్వకంగా భవిష్యత్తులో అవినీతికి దూరంగా ఉండాలని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో జరిగింది. ఈ రకమైన ఘటనలు పార్టీకి, ఎన్డీఏ కూటమికి ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇక ముందే పార్టీకి, నాయకత్వానికి, కార్యకర్తలు ప్రజల విశ్వాసాన్ని సురక్షితం చేయడం అత్యంత అవసరం. ఇలాంటి ఘటనలు నివారించుకుంటే రాజకీయంగా కూడా సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.